రైట్. మొన్న 27 జూలై 2026 సాయంత్రము అందాజా 8 గంటల ప్రాంతంలో మన టప్పచబుత్ర పరిధిలోని దైబాగ్ కాలనీలో షమీం సుల్తానా అనేటువంటి ఆమెని చంపడానికి ప్రయత్నించారు అనేటువంటి సమాచారంపై మన టప్పచబుత్ర సిబ్బంది ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. తదుపరి కేసు నమోదు చేసుకొని మనం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మనం ఒక 3 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. షమీం సుల్తానా యొక్క దీనిలో ప్రధానంగా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అని అంటే, షమీం సుల్తానా యొక్క మరిది దస్తగిరి అలియాస్ పప్పు, అదేవిధంగా అతని యొక్క మిత్రులు గులాం నబీ అండ్ ఉస్మాన్ అలియాస్ అడ్డు. ఈ 3 కలిసి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశారు. ఈ గులాం నబీ చౌష్ కమ్యూనిటీ, ఆయన ఒక నైఫ్ తీసుకొని వచ్చాడు. అదేవిధంగా అతనితో పాటు ఉస్మాన్ అలియాస్ అడ్డు, ఇతను గతంలో కూడా ఆసిఫ్ నగర్ లిమిట్స్లో ఒక 307 అటెంప్ట్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు. అండ్ అతను ఒక స్నాచింగ్ కేసులో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు మియాపూర్ పోలీస్ స్టేషన్లో. అండ్ అతని పైన సస్పెక్ట్ షీట్ ఉండింది. ఈ 3 ఒక కూటమిగా ఏర్పడి ఈమెను చంపడానికి ప్రయత్నం చేశారు. రీజన్ ఏంటిది అని చెప్పి చూసినట్లయితే, ఇతను దస్తగిరి యొక్క బ్రదరు ఆజం షరీఫ్ యొక్క భార్య షమీం సుల్తానా. ఈ షమీం సుల్తానాకి 2వ వివాహము, ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. సో ఆమె ప్రాపర్టీలో భాగము అడగడంతో ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. సో దాంతో గత 2 నెలల నుంచి ఆమె నా పేరున ప్రాపర్టీ చేయండి అనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, ఆమెను తొలగించుకోవడానికి దస్తగిరి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ కేసులో ఇప్పటికీ 3ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆమె యొక్క స్టేట్మెంటు ఇవన్నీ కూడా ఐ విట్నెస్ల యొక్క స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది.